హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ రెసిపీ అండి. నేను పక్కా కొలతలతో చెప్పబోతున్నాను. ఇలా పడితే కనుక ముక్క అనేది మెత్తగా అవ్వకుండా చాలా బాగుంటుందన్నమాట. సో లేట్ చేయకుండా రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. సో నేనైతే చిన్న రసాలు తీసుకుంటున్నానండి. అక్కడే నేను కాయలు తీసుకొని అక్కడే కొట్టించేసాను. సో ఇవి ఇంటికి తెచ్చుకున్నాక పైన జీడులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని పైన తొక్కల్లాగా ఉంటాయి అవి కూడా తీసేసుకొని నీట్గా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్న తర్వాత మీరు ఒక గిన్నె తీసుకొని కొంచెం కొలుచుకోండి. ఎందుకంటే ఈ గిన్నెతోనే మనం ఉప్పు కారం అనేది దీంతోనే కొలుస్తామన్నమాట. సో నేను ఈ ముక్కలు కొలిస్తే నాకు 4 గిన్నెలు వచ్చిందండి. సో ఇలాగా కొలుచుకుంటే మనకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ 4 గిన్నెలు అంటే 1 కేజీకి 1 గిన్నె తక్కువ అనమాట. సో ఇప్పుడు ఒక స్టవ్ మీద చిన్న బాణీ పెట్టేసుకొని దీని మీద ఒక ఫుల్ స్పూను ఆవాలు తీసుకొని చిటపటలాడే వరకు మనం వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకోకూడదు, చిరుచేదు అనేది వచ్చేస్తుంది. జస్ట్ చిటపటలాడితే సరిపోతుంది. సో ఇలా చిటపటలాడిన తర్వాత మిక్సీలో వేసేసుకొని చల్లార్చిపెట్టుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు వేసుకొని అదే కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా అలాగే దోరగా వేయించుకొని అలాగే ఆవాలు మెంతులు 2 కలిపి మనం మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకోవాలండి. కొంచెం కూడా మనకి బరకదనం అనేది ఉండకూడదు. ఒకవేళ బరకదనం అనేది ఉంటే మనం ఇలాగా జల్లెడలో వేసుకొని జల్లించుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు మనము పచ్చడి తిన్నప్పుడు బాగుంటుంది, బరకదనం అనేది లేకుండా. సో ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ కలిపేసుకుందాం. నేనైతే ఇక్కడ విజయ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి. ఇప్పుడు మనకి ఆవకాయ అంటే గ్రౌండ్నట్ ఆయిల్ చాలా బాగుంటుంది. సో కొంచెం నేను ముక్కలు తడుపుకుంటున్నాను ఆయిల్ వేసుకొని, ఎందుకంటే మనము ఉప్పు కారం అదే కలుపుతాం కాబట్టి ఫస్ట్ అనేది ఒక పావు వంతు మాత్రమే ఆయిల్ కలుపుతున్నాను. నేను ఇక్కడ 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఇందాక గిన్నెకి ఇప్పుడు నేను ఫుల్ గిన్నె కారం అయితే సరిపోతుంది. సో ఈ కారాన్ని మనం ఫస్ట్ ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అదే మనకి 5 గిన్నెలు అయితే కనుక దానికి ఫుల్ గిన్నె అనేది తీసుకోవాలన్నమాట కారం. సో చాలామంది ఉప్పు కళ్ళు వాడతారండి. ఉప్పు కళ్ళు వాడితే మాత్రం కొంచెం నేను వేసుకున్న ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది పావు వంతు ఉప్పు అయితే సరిపోతుంది. మీరు ఏ గిన్నె ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నారో ఒక గిన్నె కారంకి పావు వంతు ఉప్పు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడరు, అలాగే 1 స్పూను పసుపు, తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఆవకాయల్లో కలపబోతాం అన్నమాట. ఇలాగ కొంచెం ఆయిల్ ఇందాక వేసుకున్నాం కదా, ఇలా ఆయిల్ వేసుకున్న దాంట్లో మనం ఈ ఉప్పు కారం ఉన్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మనం ఈ ఉప్పు కారాన్ని బాగా దట్టించాలన్నమాట. అప్పుడే మనకి ఏ ముక్క వేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇలాగే కలుపుకున్న తర్వాత 3 రోజుల తర్వాత మనకి మళ్ళీ ఉప్పు కారం అనేది ఏదన్నా ఎక్కువ తక్కువ అయితే కనుక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా కలుపుకున్న దాన్ని ఇందులో మిగతా గ్రౌండ్నట్ ఆయిల్ ఏదైతే ఉందో అది మనం ఇందులో కలిపేసుకుంటున్నాము. సో ఇంతవరకు మనం ముక్క అనేది కంప్లీట్గా ఆయిల్లో మునగాలండి. మునిగితేనే ఆ ఉప్పు కారం ఆయిల్ అనేది ముక్కకి కరెక్ట్గా పట్టి మనకి మెత్తగా అవ్వకుండా బాగుంటుందన్నమాట. ఇలాగా మనం కలుపుకున్న ఈ ఆవకాయని ఒక జాడీలో తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇలాగా 3 రోజుల తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఒక బాణీలో వేసుకొని కలుపుకుంటే మనకి అక్కడ ఉప్పు కారం అనేది అడ్జస్ట్ అవ్వచ్చు. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఆవకాయ. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.